నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్యాంకు సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సూలూరుపేట మండలం మన్నూరు పోలూరులో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి బ్రాంచ్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయ్య. క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు. ఉగాది రంజాన్ సందర్భంగా మనుబోలు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు. అనంతరం విజేతలకు బహుమతులు. తిరుమల తిరుపతి దేవాలయంలో శ్రీవారికి ఏనాడైనా పట్టు వస్త్రాలు సమర్పించారా? వెంకటాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పట్టణ ప్రాంత ప్రజలకు ధీటుగా గ్రామీణ ప్రాంత ప్రజలు కెనరా బ్యాంకు సేవలు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని తిరుపతి బ్రాంచ్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయ్య కోరారు. సూలూరుపేట మండలం మన్నారు పోలూరులో కెనరా బ్యాంకు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సూలూరుపేట మండలం మన్నూరు పోలూరులో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు కార్యాలయాన్ని తిరుపతి బ్రాంచ్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ప్రభుత్వ సంస్థగా పేరుగాంచిన కెనరా బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతమైన మన్నూరు పోలూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన వివరించారు. మై నేమ్ ఈస్ పాండురంగ మితంతయ్య, జనరల్ మేనేజర్, సర్కిల్ ఆఫీస్ తిరుపతి. In our circle office Tirupati, we are having 325 branches across all the 10 districts of our southern Andhra Pradesh state. And since our Canara Bank has become very much preferred banker for every customer at the nook and corner of the state, we have taken up a ambience improvement for all the branches, including very remote areas branches also. Today, I am very much happy to be here for inauguration of the renovated branch of this Mannaropol branch. So since customer service, customer excellence is our motto, there is a reason in order to bring the comfort to all the customers, we have decided upgrade the present ambience of all the branches with providing full air conditioning, all the infrastructure, latest amenities with the latest look, so that all the customers will feel comfortable dealing with our Canara Bank. So I extend gratitude to all our customers for extending full support to Canara Bank to become one of the biggest banks. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. మనుగోలులో మండల బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా మనుగోలు మండల బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంగా కలిసి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ బహుమతి బెల్లం ప్రసాద్ నాయుడు, ఉడతా కమలేష్ చంద్ర యాదవ్ జట్టు, ద్వితీయ బహుమతి షేక్ రఫీ, కంటేపల్లి సుధాకర్ జట్లు గెలుచుకున్నాయి. ప్రథమ బహుమతి 3,000 రూపాయలను మనుబోలు గ్రామ పశువుల సంత నిర్వాహకులు, ద్వితీయ బహుమతి 2,000 రూపాయలను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి రైతు డిపో యజమాని పాసెం నాగరాజు అందజేశారు. ఈ పోటీలకు సహకారం అందించిన దాతలకు క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏనాడైనా వారు పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఉన్నాయా అంటూ వైకాపా నాయకులను ఉద్దేశించి జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ప్రశ్నించారు. వెంకటాచలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడపలోని కోదండ రామస్వామి ఆలయానికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించినట్లు లేదన్నారు. వీరా టీడీపీ, జనసేన నాయకులను విమర్శించేది అంటూ మాజీ మంత్రి రోజాపై ఆయన విమర్శలు చేశారు.
మిల్క్ బాయ్ లాంటి అమాయకమైనటువంటి ముఖ కవళికలతో నటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ ఇద్దరికి నిన్నటి రోజు ఏదైతే డైమండ్ రాణి, ఐలాండ్ ఎగ్ రోజా, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉగాదికి ఎక్కడికి పోయారు, సతీ సమేతంగా లేరే అనేటువంటి విషయాన్ని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. సరే, ఏది ఏమైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా. నిన్నటి రోజు ఉగాది పండుగ సెట్లో జరిపించుకుంటున్నటువంటి మీ అన్న జగనన్నకి, మీ వదిన భారతక్కకి నీ ద్వారానే ఒక ప్రశ్న పెడుతున్నా. గత 5 సంవత్సరాలు ఏమమ్మా రోజా, గత 5 సంవత్సరాలు కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామి కళ్యాణానికి ఏ రోజన్నా సరే దంపతులు ఇద్దరు పట్టు వస్త్రాలు తీసుకెళ్లారా? లేదు, కడపలో ఉన్నటువంటి కోదండరామస్వామి మొదటి గడప దేవాలయానికి, సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు ఏ రోజన్నా తీసుకెళ్లారా? దీనికి సమాధానం చెప్పు. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఏ రోజన్నా ఇలా నోట్లో వేసుకొని తిన్నారా? నిన్నటి రోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా, దంపతులు ఇద్దరు మా అన్న వదిన ఉగాది జరుపుకున్నారనే. నిన్నటి రోజు ఉగాది పచ్చడి స్వామివారు పెట్టినప్పుడు తిన్నారా? అది ఎక్కడ వీడియోలో మాకు కనపడలా. ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్పాడు పూజారి, చేసాడా? చేయలే. దానికి ఎందుకమ్మా నువ్వు చించుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి నీదే? మాట్లాడే స్థాయి నీది? సిగ్గుంది నీక? గత 5 ఏళ్ళు ఏ రోజు కూడా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే నోరు మీద పని నువ్వు, నీదొక నోరా? డ్రైనేజ్ కాలువ. సిగ్గుందా నీకు? అసలు కడుపుకు అన్నమైన తినేది నువ్వా? జ్ఞానం ఉందా నీక? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి నీదే? కల్వాయి మండలంలో ఇసుక, గ్రావెల్ తో పాటు ప్రభుత్వ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలవాయి గ్రామంలో సర్వే నంబర్ 905లో 7 ఎకరాల 20 సెంట్ల భూమిలో కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే చెట్లను తొలగించి చదును చేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకేం తెలియనట్లు వ్యవహరించడం ఆరోపణలకు తావిస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడి ఆ భూములను ఆక్రమణదారులు ఆక్రమిస్తుంటే వారికి సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలో భూ ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ దందాలపై ప్రశ్నిస్తే వైకాపా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టి వేధించడం దారుణమని వైకాపా రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పెళ్లకూరు మండలం కలవకూరు స్వర్ణముఖి నదిలోని ఇసుక రీచ్లను ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన సాగుతుందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ఎత్తకుండా అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన మాట్లాడారు. స్వర్ణముఖి నదిలో ఇసుక దందా ఏ విధంగా జరుగుతుందో మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇసుక దందా, ఈ దాష్టీకం, ఈ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. సాక్షాత్తు స్వర్ణముఖి సాక్షిగా స్వర్ణముఖి కూకుట వెళుతూ కూడా పెక్కలించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కలవకూరు పంచాయతీ పెళ్లకూరు మండలంలో జరుగుతుంది. కనీసం నామ్స్ 1% కూడా నామ్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఈ స్వర్ణముఖిని ఇబ్బడిదిబ్బడిగా ఇంత పెద్ద హిటాచీ లాంటి ఇంత పెద్ద వెహికల్స్తో లోడేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అధోపతి పాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అది ఏమని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సాక్షాత్తు రెండు టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కిరివేటి సంజీవయ్య గారు,
అదేవిధంగా ఇక్కడ డీసీబీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కామిరెడ్డి సత్యనారాయణ గారి సమక్షంలో ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీ అందరూ వచ్చినా కానీ వాళ్ళు ప్రశ్నించిన దానికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు 20 మందిని ఈ రైతులను కూడా బీపీ షుగర్లు ఉన్న రైతులను కూడా వాళ్ళు విచక్షణ జ్ఞానంగా ఈ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని ఏ విధంగా పోలీసులు వేధిస్తున్నారంటే ఐఎస్ఐ తీవ్రవాదుల మాదిరిగా, మావోయిస్టుల మాదిరిగా, సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఒక వ్యక్తుల మాదిరిగా, మర్డర్ మానభంగాలు చేసిన వ్యక్తుల మాదిరిగా ఇళ్లల్లో దూరి పోలీసులు నానా యాగి చేస్తూ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి వాళ్ళ కుటుంబాలని హరాస్ చేస్తూ వాళ్ళ కోసం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్నారో మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మీరు చేస్తున్నటువంటి పని అన్యాయం, మీరు చేస్తున్నటువంటి అక్రమం, జేసీబీలు పెట్టి హిటాచీలు పెట్టి ఎత్తేటువంటి పరిస్థితి టెండర్ల అంశంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క లేబర్తో దాన్ని పోసుకోవాలా, 3 అడుగులు మాత్రమే తీయాలా అని ప్రశ్నించిన దానికి వాళ్ళకి అక్రమ కేసులా, నాన్ బెయిలబుల్ కేసులా? ఇదే ఈ రాష్ట్రం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు. నిజంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తుంగలో దక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ప్రశ్నించిన వారిపైన కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతూ ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. నిజంగా ఈ స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో అటు చింతపూడి, యాలకారి కండ్రిగా, లక్ష్మణ కండ్రిగా, పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు, ఇదే ఈ పక్కకు వస్తే ఈ అనుకోలు, పిరిటిమాల, ఎడపూడి, పెరుమాళపల్లి, ఇది ఈ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక 10-20 గ్రామాల వరకు కూడా ఈ యొక్క స్వర్ణముఖి నది పైన వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలువధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి దేవుని మేలులను జ్ఞాపకం చేసుకుంటా అన్న అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజు క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. మరొకసారి మనము ఈ సాయంకాల సమయంలో దేవుని మేలులను జ్ఞాపకం చేసుకుంటా గత 27 రోజులుగా మనము శిలువ ధ్యానములకు హాజరవుతున్నాము. వాక్యమును వింటున్నాము. వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు 28వ రోజు. ఈరోజు మనమందరం ఈ సంఘంలో కూడి దేవుణ్ణి స్తుతించడం, దేవుడు మనకిచ్చిన మేలును బట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయజాలం. కనురెప్పపాటు దేవుడు కనుమరుగైతే మన జీవితాలు తలకిందలైపోతాయి. కాబట్టి మనం ఈరోజు అందరము సంఘంలో సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. ఆ మేలును బట్టి మనం అందరము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా. ఇశ్రాయేలీయులకు దేవుడు అనేక మేలుల్ని చేశాడు. మనమైతే ఇప్పుడు అన్ని వెతుక్కోవాలా. దేవుడు ఇశ్రాయేలుకు ఎన్నో మేలులు చేశాడు. అయినను ఇశ్రాయేలీలు ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ మోషేను వివాదంలోకి దింపుతూ అట్లానే చేస్తుండేవాళ్ళు. నీటి కొరకైతేనేమి, మాంసం కొరకైతేనేమి, మాకు ఐగుప్తుల సమాధులు లేకనా ఇక్కడికి తీసుకొచ్చావు, తర్వాత మాకు అక్కడ తింటున్న ఆకుకూరలు, కూరగాయలు, దోసకాయలు, కీరకాయలు అవన్నీ లేదు. వాటన్నిటిని బట్టి మోషేను గొణుగుతూ సణుగుతూ వారి గుడారముల ముందు ఏడుస్తూ దేవుణ్ణి శోధించి దేవునికి కోపం తెప్పించి అనేక శ్రమలను అనుభవించారు. తర్వాత దేవుడు ఏమంటే ఎన్నో మేలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వేద మంత్రోచ్చరణలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ పలకి సేవ వైభవంగా జరిగింది. అలాగే పొందు సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దీక్షిత్ వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి వైభవంగా ఏకాంత సేవ జరిగింది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి Hare
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకు సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సూలూరుపేట మండలం మన్నూరు పోలూరులో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి బ్రాంచ్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయ్య. క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు. ఉగాది రంజాన్ సందర్భంగా మనుబోలులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు. అనంతరం విజేతలకు బహుమతులు. తిరుమల తిరుపతి దేవాలయంలో శ్రీవారికి ఏనాడైనా పట్టు వస్త్రాలు సమర్పించారా? వెంకటాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.